సాయంత్రం పండగకి అమ్మ వాళ్ళ ఊరు బయలుదేరామండి. స్టార్ట్ అయ్యే ముందు నేనైతే పూజ చేసుకొని స్టార్ట్ అయ్యానండి. ఇంకా పిల్లలు కార్లో లగేజ్ పెట్టేశారు. ఇదిగోండి నేను మా వారుని అమ్మ వాళ్ళ కోసం అయితే స్వీట్స్ తీసుకున్నామండి. తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. యాక్చువల్గా 4 అవర్స్ పట్టిందండి. మామూలుగా అయితే వైజాగ్ నుంచి నర్సీపట్నం 2 అవర్సేనండి. కానీ నిన్న 4 అవర్స్ పట్టిందండి. ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయిందండి టైము. అంత ట్రాఫిక్ ఉందండి. ఎక్కువ ట్రాఫిక్లో ఉండిపోయామండి. ఇవి ఇప్పుడు సంపత్ వినాయకుడి గుడి టెంపుల్ క్రాస్ అవుతున్నామండి. నెక్స్ట్ ఇంకా కసింకోట దగ్గర ఆగాము. ఇక్కడ బాబా టెంపుల్ దగ్గర అయితే ఈయన దండం పెట్టుకుంటున్నారండి. కంపల్సరీగా ఈ రూట్లో వెళ్తే దండం పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ నర్సీపట్నం ఎంటర్ అయ్యామండి. ఇగో దుర్గమ్మ టెంపుల్ అండి ఇది. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయామండి. రీచ్ అవ్వగానే చూడండి అమ్మని చూపిస్తాను మీకు. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. నాన్నగారు అయితే పడుకుని పోయారు అప్పటికే. ఇవ్వండి అమ్మ, మేము వచ్చామని చాలా సంతోషంగా ఉందండి. ఇగో ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసాం. అమ్మ మా కోసం అయితే వెజ్ బిర్యానీ, చిక్కుడుకాయ ఫ్రై, పాలకూర, రోటీ చేసిందండి. తినేసి పడుకుని పోయాం.